హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన క్రైస్తవ సోదరులకు అలాగనే హైందవ సోదరులకు హృదయపూర్వకమైన వందనాలు. ముఖ్యంగా నేను చెప్పదలసింది ఏంటంటే, మీకు తెలిసే ఉంటుంది, చిలకలూరిపేట తండ్రి సన్నిధి మినిస్ట్రీ షాలేమన్న అన్నగారిపై అనేక రకాల దూషణకరమైన మాటలు మాట్లాడుతూ, దూషిస్తూ, అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ కొందరు మదోన్మాదులు మాటలు వింటుంటే మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే మాకు నేర్పిన భక్తి అటువంటిది మా దైవజనుడు. అలాంటి దైవజనుడిపై అసభ్యంకరం మాట్లాడటం అది ఎంత మాత్రము సంబంధించి కాదు. నాకు తెలియగలుగుతాను, ఆయన ఏమి మాట్లాడాడు సరిగ్గా విన్నారా? వాక్యం తెలుసా? తెలియకపోతే నేను చెప్తా. 2 తిమోతి పత్రిక చదువు, అక్కడ క్రమం ఉంటుంది. చర్చికి వచ్చే స్త్రీలు ఎలా ఉండాలి? పువ్వులు పెట్టుకోవద్దని కాదు, తగు మాస్త్రపు వస్త్రధారణ, అధిక అలంకరణ వద్దు, దైవ భక్తి గల వారికి తగినట్టు మన ప్రవర్తన ఉండాలి అని రీతిలో ఆయన చెప్పాడే కానీ, హైందవ స్త్రీలు, బజారు స్త్రీలు, ఇంకా వేరేవారు బజారు ఆయన మాట్లాడా? మాట్లాడితే మాకు చెప్పండి, రిపీట్ చేసుకొని మరీ ఆ వీడియో చూడండి. ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా ఆయన మాట్లాడలేదు, ఇది సత్యం. కనుక మీ ఉద్దేశం ఏంటంటే, తండ్రి సన్నిధి మినిస్ట్రీ సేవను ఎలాగైనా సరే బురద జల్లి నిందలు వేసి ఆపివేయాలని మీ తపన, మీ ఆరాటం. నీ చేత కాదు కరుణాకర్ సుగుణ, నీ చేత కాదు. అక్కడ పరిశుద్ధాత్ముని దేవుని సేవ జరుగుతుంది. దేవునికి రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదురా. కరుణాకర్, గుర్తుంచుకో. నీకు బైబిల్ తెలుసు, నువ్వు చదువుతావు, ఆ విషయం మాకు తెలుసు. దేవునికి వ్యతిరేకంగా రూపింపబడి ఏ ఆయుధం వర్ధిల్లదు. దెబ్బతింటావు. ఎవరితో పెట్టుకుంటున్నావు? పరిశుద్ధాత్మ దేవునితో పెట్టుకుంటున్నావు. నిప్పుతో చెలగాటం ఆడుతున్నావు. కనుక దూషణకరమైన మాటలు ఆపివేయి. పూలు పెట్టుకోవద్దని ఆయన చెప్పలా, పెట్టుకో. కానీ నిన్ను చూస్తే ఎదుటి వారికి భక్తి పుట్టాలి. భక్తి గల స్త్రీలకు తగినట్టుగా నీ ప్రవర్తన చూసుకోవాలి అని చెప్పాడు కానీ ఇంకా వేరే విధంగా చెప్పలేదు. పోతే మందిరం పక్కన కూర్చొని పువ్వులు అమ్ముకునే అతని కాడికి ఒక దైవజనుడు వచ్చి, ఇక్కడ అమ్మ బాకుర అబ్బాయి కొనరు అన్నాడు. జాగ్రత్త వినో కరుణాకర్, చెవులు రిక్కించుకో అన్నప్పుడు ఇతడేమన్నాడు? అదేమిటండి, చాలామంది ఉన్నారుగా ఆడవాళ్ళు అన్నారు. కొనర్రా అన్నాడు ఆయన. కొంటారు లేవండి అని కూర్చున్నాడు. సరేరా భాస్కర్ లోపలికి వెళ్ళాడట. ఆ కూటం అయిపోయిన దాకా కూడా ఒక్కడ కూడా పూలు కొనరా. వెళ్ళేటప్పుడు అతను అడిగాడట, కొనర్రా? వాళ్ళు పరిశుద్ధులు, దైవభక్తి గలవారు అనే మాట మాట్లాడాడు. దానికి అక్క ఏమంటుంది? పళ్ళ పార్వతి పూలవాడి పొట్టగొడుతున్నాడట. ఎక్కడ అమ్ముకోవాలా పూలు? అమ్ముకో. ఆయన ఏమనలేదు, కొనర్రయ్యా, వీళ్ళు ప్రార్థనకు వచ్చేవాళ్ళు పరిశుద్ధులు అన్నాడు. కానీ నువ్వు అమ్మవద్దు, ఈ ప్లేస్లో నువ్వు వద్దు అన్నాడా? పార్వతక్క, ఆ పళ్ళు సరి చేసుకో, ముందు 2 పళ్ళు సరి చేసుకో, కొంచెం లెవెల్ అయిపోద్ది. పూలు అమ్ముడు పొట్ట ఆయన కొడతాడా? వాళ్ళకే మా షాలే వాళ్ళని పోషిస్తాడు అవసరమైతే.
అది ఎట్లా తప్పవుతుంది? పోతే మీరు ఒక్కటే ఒక పాయింట్ పట్టుకున్నారు. మేము బట్టిన కుందేలకి ఎన్ని కళ్ళైనా 3 కాళ్ళ 3 కళ్ళనట్టుగా నాకు రాదులే. బజారు స్త్రీ అన్నాడు. ఎవరిని గుర్తించి? బజార్ అంటే ఎవరమ్మా? భయం భక్తి లేకుండా, రక్షణ లేకుండా. ఆ మాట కూడా షాలేమరాజు అనలేదు. వేరే దైవజ్ఞుడు మాట్లాడితే దాన్ని సందర్భోచితంగా ఆయనగా అన్నగారు మాట్లాడే తప్ప బజారు స్త్రీలు అంటే పచ్చ కాబెరలోడికి లోకం అంతా పచ్చగా ఉన్నట్టు నీకు అట్లా అనిపించింది ఆ మాట. మరి తవుడుకున్నావు, నీ భజనమే తవుడుకున్నావు. ఆ కావు బజారు స్త్రీలు అంటే ఆ లెక్కలో బాబాకు భక్తి లేని వారు, అంటే రక్షణ లోకంలో ఉన్నవాళ్ళు అట్లా ఉట్టంగించి మాట్లాడాడే కానీ పలానా హైందవ స్త్రీలు పలానా వాళ్ళని మాట్లాడాలి ఆయన. మళ్ళీ ఆ వీడియో చూడండి. ఏ స్త్రీని కూడా కించపరిచి కానీ చిన్న చూపు చూసి కానీ ఆయన మాట్లాడాల. ఇంకొక విషయం, మా శాలే మనలో ఒక సుగుణం ఉంది. అన్యులు రక్షణ పొందితే ఆయనకి మా పరమ పండుగ. ఆయన ఒక అన్య స్త్రీ కానీ ఒక అన్యుడు కానీ రక్షణ పొందితే ఆయనకి మా పండ్లక పర్వదినం ఆయనకి. మేము నాకు తెలుసు అక్కడ ఎదిగింది మేము. పేరు అడుగుతాడు రక్షణ పొందేటప్పుడు. వాళ్ళు ఏ పేరు చదువుతారు? నారాయణను వెంకటనారాయణ. అప్పుడు ఆయన ఆహా ఈయన ఇప్పుడు మార్పు చెందుతున్నాడు అని హైందవులు రక్షింపబడతాం ఆయనకి ఎంత సంతోషం. అలాంటి అన్న దూషణ కనుక మాట్లాడతాడా? ఏం మాట్లాడుతున్నావు పార్వతక్క? నీకు తోడు ఇటు తయారయ్యాడు కరుణాకర్ సూర్యకుడు కాడు. పని పాట ఏమీ లేదు వాడికి బయట. అరే అయ్యి సుడాకర్, నువ్వు మనసున్నవాడు అయితే, మంచి మనసు నీకు ఉంటే, దమ్ము నీకు ఉంటే తండ్రి సన్నిధికి వచ్చి చూడరా. ఆడ పరిచర్యను చూడు, ఆడ క్రమం చూడు, ఆడ విధానం చూడు. దెబ్బకు మారు మనసు పొందుతారు. నువ్వు రావు. నువ్వు వస్తే మారు మనసు పొందుతావు. నీకు ఒక భయం. ఆడ పరిచయం చూడ సిగ్గు తెచ్చుకుంది. కానీ ఎంతమంది వృద్ధులు విధవరాలు అనాథలను ఆదరించి వాళ్ళని పోషిస్తున్నాడు మా దైవజనుడు. అర్థమైందా? పోతే ఈ మనోహర్ గాడు అక్కడ ఉన్నాడు. ఈ మొహం మనోహరంగా ఉండదు. ఆ ముక్కు వాడో పిలికను రెండో పని లేదు అతనుకో. యేసు ప్రభు అంట 3 మేకులు పీకోలేని దేవుడు అంట. అరే చరిపోయి పాత పెట్టి లేవటం మనగడతనమా? 3 మేకులు పీకోవడం మనగడతనమా? ఏదిరా రుజువు? రియల్ హీరో రమా యేసయ్య. చనిపోయి పాతి పెట్టబడి 3 రోజుల శవం కుళ్ళిపోకుండా ఉంటుందా? అలాంటి శవం అయిన మా యేసయ్య కూడా సజీవులుగా లేచాడు. అది ఏం మాట్లాడుతున్నారు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు తెలుసా? యేసయ్య గురించి తెలుసా నీకు? ఎట్లా మాట్లాడుతున్నావు? తప్పు. షాలే బొన్నపై మీరు చల్లుతున్న బురద, ఆయన పైన వేస్తున్న మీ నిందలో ఆయన కూదండలే. ఏమిగా ఆయన మా శాలే మనకు మాట ఇచ్చాడు. ఎవరు? మా యేసయ్య. నిన్ను ముట్టినవాడు నా కన్నుగుడ్డును ముట్టినట్టే అని వాక్యం ద్వారా మాట్లాడాడు. కనుక మీరేమి చేయలేరు. ప్రేమపూర్వకంగా మళ్ళా చెప్తున్నాము. ఈ బురదరుడు మాటలో హైందవ స్త్రీలంటే మాకెంతో గౌరవం. అసలు వాళ్ళు వచ్చి రక్షణ పొందుతుంటే మాకెంత సంతోషం ఉంటుంది. ఆహా హైందవ స్త్రీ అక్క రక్షణ తీసుకుంటుంది, క్రైస్తవ బిడ్డకు మారుతుందని మేము ఎంతో సంతోషపడతావురా అనకూడదుగా. అటువంటి స్త్రీలకు గౌరవించే మేము, స్త్రీలను గౌరవించి మా శాలేమన్నా ఆ మాట మాట్లాడతాడా? స్త్రీని ఎంతో గౌరవంగా ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు. ఏం మాట్లాడాడు ఆయన? పువ్వులు పెట్టుకున్నంత మాత్రాన బజారు స్త్రీలు కారు. ఆయన చెప్పింది క్రమం, సంఘ పద్ధతి. ఒక దైవజనుడు
ఒక సంఘములో బిడ్డలను జాగ్రత్త చేసుకుంటాడు, క్రమంలో పెట్టుకుంటాడు, చక్కగా నడిపించుకుంటాడు. నువ్వు కన్న బిడ్డ నడిపించుకుంటున్నావా? అసలు నీ బిడ్డలు ఉన్నారా లేరా నాయన? వాళ్ళకి భయం చెబుతున్నావా? క్రమంలో పెట్టుకుంటున్నావా? మా సంఘం ఎలాంటిదంటే స్త్రీని గౌరవించటం, స్త్రీకి విలువ ఇవ్వటము మా తండ్రి సన్నిధి మీద సిద్ధాంతం. మన సిద్ధాంతం కూడా అదే. కానీ అనవసరమైన మాట్లాడుకుంటే మీకే దెబ్బ. పిచ్చి పిచ్చి ప్రయత్నాలను ఆపి విరమించుకోండి. ఎందుకు రోషము కలిగిన దేవునితో పెట్టుకుంటున్నారు మీరు? కరుణాకర్ నాకు తిట్టాలనిపిస్తుంది, నాకేమో బూతులు మా అన్న నేర్పల. మాకు ఏం చేద్దాం? మా శాలేమన్న మాకు నేర్పల. ఓర్చుకో అయ్యా, అదే ఓర్చుకో అంటాడు మా అన్న. మరి మేము తిడతాం. మాకు బూతుల్లో పిహెచ్డి పొందొచ్చు, అక్కడి నుంచి వచ్చాడు. మేము తిడతాం. మొదలు పెడితేనో అన్నం కూడా తిన్నారు. అరే కరుణాకరుగా, అరే ఈ పేరు లలిత్ కుమార్, రాధా మనోహర్, మేము తిట్టడం మొదలు పెడితే ప్లేట్లో అన్నం కూడా పెట్టుకోవు నువ్వు. అస్సలు నోట్లో పెట్టుకుంటుంది, బయటకు వచ్చేది ఆ మాట. మేము తిట్టే తిట్లకి మెంగో కూడా. అటువంటి తిట్టుల్లో మేము ఫస్ట్ నెంబర్ 1 క్వాలిఫికేషన్. వాటిని ఆ దరిద్రాన్ని వదిలేసి ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధులు అయ్యేవరా దున్నపోత. నీకు మాకడ పోలికరా? మా శాలమంటే అనుకున్నావు? నిరూపించు. నీకు సత్తా దమ్ము ఉంటే నిరూపించు. ఇదే నిరూపించు. లేదా నువ్వు స్వయంగా తెలుసుకోవాలి అనుకుంటే రా, చిలకలూరుపేట, పల్నాడు జిల్లా వచ్చి తెలుసుకో. మేము నిన్నే ఏమనం, స్వాగతిస్తాం, గౌరవిస్తాం, మర్యాదిస్తాం. క్రమం చూసి వెళ్ళిపోతా బయటికే. ఎంతమంది రా, ఎంతమంది కడుపులో నింపుతున్నాడన్న నిరుపేదలు. సిగ్గు తెచ్చుకో. ఇవన్నీ నీకు తెలుసు, మేము చెప్పనవసరంలా. ఇక్కడ జరిగే ప్రతి విషయం నీ దగ్గరకు వచ్చిందని మాకు తెలుసు. కొత్తగా చెప్పనవసరం లేదు. లేరా ఇంకా ఎందుకనిగా సిగ్గు తెచ్చుకొని విరమించుకోండి. మేము తిడతాం, మాకు చాలా వచ్చు. బైబుల్ కాదు, అవి కూడా మాకు వచ్చు. తిట్టడం మాకు నేర్పలేదు మా దైవజనుడు. ప్రేమించడం మాత్రమే నేర్పడు. ఇప్పుడు మటుకు ప్రేమగానే ఉన్నాం మీ పట్ల. ఇప్పుడు కూడా ప్రేమగానే ఉన్నాం. ఇక సహించలేకపోము, సహించం కూడా. ఇక మాట్లాడుతూ వినిపించుకోండి. దయచేసి మీరు కూడా దేవుని నమ్ముకుంటారా? మీకు దండం పెడతారు. కరుణాకురుగా, అరే మనోహరుగా, మా పార్వతి దేవదాసు ఉన్నాడమ్మా, లేడా? పంపించా పైకి, ఉన్నాడా? నువ్వు పోయే ఉంటావు, నాకు అనుమానం. అందుకే నువ్వు ఆ రకంగా తైతక్కలాడుతున్నావు. తల్లి పార్వతి, ఎందుకమ్మా ఆ తల్లి పేరు పెట్టుకుని ఈ రకం ప్రవర్తిస్తావా? అకౌ పార్వతీదేవి నువ్వు చేసే మంచి పనులు కావు. వద్దుగాని మానుకోండి. అది పొరపాటు. దైవజుడు ఒక సత్యస్థాపన సంఘంపై బురద జల్లటం తప్పు, 100కి తప్పు. అన్న మాట్లాడిన ప్రతి మాటలో సత్యం ఉంది. 100% సత్యం, ఏ తప్పు లేదు. ఇక మీరు కావాలని పూసుకోండి. మీరు ఎంత ఒత్తిడి పెడతారో మా అన్న తల దేవుడు పైకెత్తుతాడు. ఇది జరిగేది. కనుక ఇకనైనా మీరు మంచి మనసు కలిగి, శాలేం రాజు గారు ఏం మాట్లాడలేదు, అది మనకు తెలుసు, కావాలని ఈ ప్రయత్నం మనం చేస్తున్నాం, ఈ నిందలు మనం వేస్తున్నామని తెలుసుకొని విరమించుకోండి. కరుణాకరు మరి మసిమొఖమాడు, ఆ ముక్కోడు ఒకడు, పిల్లకోడు, మరి పళ్ళ పార్వతి, ఇంకొక ఆమంది పిగ్గు అక్క, మీ నుంచి మాకు బూతులు వస్తున్నాయి అక్క, ఏం చేద్దాం మరి? అటు వచ్చి సమాధానం ప్రేమతో వచ్చి మాకు ప్రేమ చూపిస్తాం. ఇంత మట్టికి ఎవరన్నా మిమ్మల్ని దూషించినట్లుందా తిరస్కారంగా? ఇప్పుడు కూడా మిమ్మల్ని ప్రేమగానే చూస్తున్నాం.
ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి ఆ ప్రయత్నం మానుకోండి. తండ్రి సన్నిధికి వచ్చి రక్షణ పొందండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆపేయండి ప్రయత్నం, ఏమీ చేయలేరు. పక్షమున సైన్యములకు అధిపతి దేవుడు మా పక్షమున ఉన్నాడు. మా దైవజనుడు షాలెమోన పక్కన ఉన్నాడు. కనుక విరమించుకోండి. ఇంతే సంగతులు. అందరికీ వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అయితే ఇంకొక విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని మాటలు మీరు మాట్లాడే కొన్ని మాటలు ఏంటంటే చెవుల దాకే వస్తాయి. కొన్ని మాటలు ఏంటంటే ఇక్కడ గుచ్చుతాయి. అవి మీకు కూడా బెడిసికొడతాయి. ఏంటంటే లవ్లీ ప్రియా ఉంది కదా, లవ్లీ ప్రియా, మరి ఆ పార్వతక్క, మరి షాలెం రాజు గారిని నా కొడుకు అంటున్నారు. అక్క మీరు వేసిన క్వశ్చనే నేను వేస్తాను, దానికి మీరు సమాధానం చెప్పండి. అంటే ఈ ప్రశ్న అడగాలని ఉంది మిమ్మల్ని, కానీ మీరు ఆడవాళ్ళు కదా, మిమ్మల్ని గౌరవించాలి. అది నేను అడగాలనుకుంటున్న క్వశ్చన్ ఏంటంటే, షాలెం రాజు గారిని నా కొడుకు నా కొడుకు అని మీరు అంటున్నారు. మరి ఆయన మీ కొడుకు అయితే మరి షాలెం రాజు గారు నాన్నగారు మీకు ఏమవ్వాలమ్మా అని అడగాలని ఉంది. కానీ మీరు ఆడవాళ్ళు కదా, మేము గౌరవిస్తాం, మిమ్మల్ని ఆ మాట మేము అడగంలే. కానీ మీరే తెలుసుకోండి. ఎందుకంటే నా కొడుకు అంటున్నప్పుడు, అరే అతను నా కొడుకు అయినప్పుడు మరి వాళ్ళ నాన్న నాకు ఏమవ్వాలి అని మీరు ఆలోచించుకోండి ఒకసారి. అక్కడ ఏమవుతుందంటే మీరు ఏదో నా కొడుకు అని మాట్లాడారు, నేను అన్నాను తిట్టాను అనుకుంటున్నారు, కానీ అక్కడ మిమ్మల్ని మీరే నిందించుకుంటున్నారు అన్న సంగతి మర్చిపోతున్నారు అక్కాయ్. అవునా? అంటే వాళ్ళ నాన్నకి, షాలెమన్నయ్య గారు వాళ్ళ నాన్నకి మీకు ఏదో సంబంధం ఉందని మీరు ఒప్పుకుంటున్నట్టే. కానీ వద్దక్కాయ్, అలాంటి మాటలు మానుకోండి. పద్ధతిగా మీరు హైందవ స్త్రీలు ఎంత పద్ధతి గలవాళ్ళో మీ మాటలో చూపించండి. మాకు మీరు మాట్లాడే మాటల ద్వారా అరే హైందవ స్త్రీలంతా ఇట్లా మాట్లాడతారా, ఇంత దౌర్భాగ్యుల అన్న ఆలోచన మీ మాటల ద్వారా మాకు రాకూడదు. అరే హైందవ స్త్రీలంటే ఇంత పద్ధతిగా మాట్లాడతారా అన్న ఆలోచన మీ పట్ల మాకు సదాభిప్రాయం రావాలి. ఇప్పటివరకు మాకు హైందవ స్త్రీలు అంటే మాకు తోబుట్టులాగే మేము ఆలోచిస్తాం. ఎందుకంటే మా చుట్టుపక్కల మేము నివసించే ఆ సమాజంలో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. ప్రతి ఒక్కరు మమ్మల్ని ఏమని పిలుస్తారు తెలుసా? చిన్నవాళ్ళు అయితే అన్నయ్య అని పిలుస్తారు, ఏంది మేము చెల్లి అని పిలుస్తాం, పెద్దవాళ్ళైతే అక్క అంటాం, లేదు తల్లి వయసు వాళ్ళైతే అమ్మ అని పిలుస్తాం, ఆంటీ అని కూడా మేము తొందరగా పిలం, అమ్మ అని పిలుస్తాం. అంటే హైందవ స్త్రీలో కానీ ఏ స్త్రీలో అయినా సరే మేము మా తల్లి చెల్లి అక్కను చూసుకుంటాం. కానీ మీరే ఇలాంటి మాటలు మాట్లాడి మాకు లేనిపోయిన డౌట్లు పుట్టిస్తున్నారు. అలాంటి ప్రయోగాలు చేసి మీకు మీరే చెడ్డవాళ్ళుగా నిరూపించుకోపోకండి తల్లి. అక్క పార్వతక్క జాగ్రత్త, ముందు అప్పుడు సరిగ్గా చేయించుకో. ఏంది నువ్వు మాట్లాడే వీడియోలు మేము సెల్ ముందు పెట్టుకొని వీడియోలు చూస్తుంటే మరి ఆ నోటి దుర్వాసన మాకు సెల్లోంచి మాకు వస్తుందమ్మా. ఆ పళ్ళు సరిగ్గా చేయించుకో, రోజు పళ్ళు రుద్దుకమ్మా. ఈ మాటలన్నీ నిన్ను అనాలని ఉంది, కానీ వద్దు, మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం. ఓకేనా? లవ్లీ ప్రియా అక్క నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడే, జాగ్రత్త. ఓకే? ఎందుకంటే నేను ఏం చెప్పలేను, చెప్పాల్సిన వాళ్ళందరూ మీకు చెప్పారు వాళ్ళ స్టైల్లో. నేనేందంటే మీకు ప్రేమపూర్వకంగా చెప్తున్నా, ఒక తమ్ముడిగా. ఓకే, బాయ్.